శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూలై 26 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి రాత్రి 11:31 వరకు ఉంది. ఆ తర్వాత సప్తమి తిథి వచ్చింది. ఉత్తరాభద్ర నక్షత్రం మధ్యాహ్నం 2:29 వరకు ఉంది. ఆ తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. శుక్రవారం ఉత్తరాభద్ర నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది. ఈ ధ్వజయోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు పని మీద బయటకు వెళితే పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. మధ్యాహ్నం 2:29 తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. శుక్రవారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది. ఇది కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది. 12 రాసుల వాళ్ళకి ముఖ్యమైన పనులు విజయవంతమవుతాయి. అంటే ఈరోజు 2 యోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ధ్వజయోగము, శ్రీవత్స యోగము 2 కూడా అద్భుతమైన శుభ ఫలితాలను కలిగిస్తే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అవన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. విశేషంగా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో ఉన్నాడు. ప్రేమ వ్యవహారాలు విజయవంతం కావడానికి మీరు అన్ని ప్రయత్నాలు చేసుకోవచ్చు. ప్రేమికులు ఎవరైనా సరే వాళ్ళ ప్రేమను ఎదుటి వాళ్ళకి చెప్పడానికి లేదా ఇంట్లో పెద్దలకు చెప్పి ఒప్పించడానికి శుక్రుడి స్థితి బాగుంది. అలాగే సంగీత నాట్య రంగాల్లో, సినిమా టీవీ రంగాల్లో అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా శుక్రుడి స్థితి చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా ఉత్తరాభద్ర నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు సింహంలో, రవి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే ఆ ముఖ్యమైన నిర్ణయం చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవడానికి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాభద్ర నక్షత్రం అనేది మధ్యాహ్నం 2:29 వరకు ఉంది. ఈ ఉత్తరాభద్ర నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, సీమంతం, చెవులు గుట్టించడం కార్యక్రమాలు చేసుకోవచ్చు. తీర్థయాత్రలు చేయడానికి అనుకూలం. అలాగే వైద్యపరమైన విషయాలకు, సర్జరీలకు ఈ ఉత్తరాభద్ర నక్షత్రం చాలా మంచిది. అదేవిధంగా కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి, కొత్తగా కొన్న వాహనాలు ఉపయోగించుకోవటానికి కూడా ఉత్తరాభద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. అధికార పదవులు స్వీకరించడానికి, మీకు ఏదైనా పవర్ ఇస్తే ఆ పవర్ తీసుకోవడానికి కూడా ఉత్తరాభద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి ఉత్తరాభద్ర నక్షత్ర బలాన్ని బట్టి మధ్యాహ్నం 2:29 వరకు ఈ పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 2:29 తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. ఈ రేవతి నక్షత్రం ఉన్న టైంలో ప్రధానంగా భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవచ్చు. అలాగే మోటారు వాహనాలు కొనుక్కోవటానికి, కొత్తగా కొన్న వినియోగించుకోవటానికి రేవతి కూడా అనుకూలిస్తుంది. మీకు పవర్ ఇస్తే ఆ పవర్ తీసుకోవడానికి రేవతి నక్షత్రం కూడా మంచిది. అధికార పదవులు తీసుకోవడానికి రేవతి నక్షత్రం కూడా అనుకూలిస్తుంది. అలాగే బిజినెస్లో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్కి రేవతి నక్షత్రం మంచిది. సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి, మ్యూజికల్ రిలేటెడ్ కోర్సులు ఏవైనా నేర్చుకోవటానికి రేవతి నక్షత్రానికి అనుకూలంగా చెప్పుకోవాలి. అలాగే మీకు ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన హక్కులు మీరు పొందటానికి కూడా ఈ రేవతి నక్షత్రం అనేది అనుకూలిస్తుంది. అదేవిధంగా కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు దాయాదుల నుంచి అనుకూలతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే సోదర సోదరీమణులు విశేషమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారు. సోదర సోదరీమణుల వల్ల, వాళ్ళ సహాయ సహకారాల వల్ల అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకునే యోగం మేషరాశి వాళ్ళకి ఈరోజు ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలు పొందే యోగాలు కనిపిస్తున్నాయి. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు కోర్టుపరమైన వ్యవహారాల్లో కొద్దిగా ప్రతికూల పరిస్థితులు కలిగే సూచనలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు చేసుకునే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా, అప్రమత్తంగా వ్యవహరించాలి. శత్రువుల విషయంలో కూడా ఈరోజు మిథున రాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార రంగంలో చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారం బాగా మంచి అభివృద్ధిలోకి వస్తుంది.
అనేక రూపాలలో ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విశేషమైన ధనలాభాలు వ్యాపార రంగంలో కలిగే సూచనలు కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో మంచి లాభాలే కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు కలిగే యోగం సింహరాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం కన్యారాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి పూర్తిగా అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి. దానికి బంధుమిత్రుల పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి. శుభ కార్యక్రమాల నిమిత్తమై ధనం కోసం చేస్తున్న ప్రయత్నాలలో కూడా తులారాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు దైవ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాల వల్ల విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకునే యోగం వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు సంతానపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. అలాగే విద్యారంగంలో కూడా పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించడానికి చేసే ప్రయత్నాలు ధనుసు రాశి విద్యార్థులకు పూర్తిగా యోగిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు పుణ్యక్షేత్ర సందర్శనం వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రతి పనిలో కూడా సానుకూల ఫలితాలు పొందే యోగం మకర రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి వేళకు ఆహారం తీసుకోవడం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. అలాగే బీపీ, షుగర్ లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళైతే మందుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే ఎవరైనా సరే ఈ కుంభరాశి వాళ్ళు ఈరోజు ఆరోగ్యపరంగా బాగుండాలంటే యోగా, ప్రాణాయామం లాంటివి చేయటం ద్వారా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు నూతన వస్త్రలాభం ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే ప్రధానంగా ఉల్లాసం పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది. ప్రతి పనిలో కూడా అనుకూలతను పెంపొందింపజేసుకోవాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా విజయాలనే కలిగింపజేస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే శుక్రవారం కాబట్టి ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. ఓం ఘం శుక్రాయ నమః ఈ మంత్రం 11 సార్లు కానీ 21 సార్లు కానీ చదువుకొని బయటకు వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో ప్రధానంగా స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి అనుకూలం. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి శుక్రహోర అనుకూలిస్తుంది. అదేవిధంగా తీర్థయాత్రలు చేయడానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయడానికి శుక్రహోర అనుకూలిస్తుంది. ముఖ్యమైన అధికారులను కలుసుకొని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. నూతన వాహనాలు ఉపయోగించుకోవడానికి, కొత్తగా కొన్న వాహనాలు ఉపయోగించుకోవడానికి కూడా శుక్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి, విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.